పశ్చిమ ప్రకాశం వైసీపీ కంచుకోటకు బీటలు వారనున్నాయా? అవునని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ నియోజకవర్గంలో జనం మార్పు కోరుకుంటున్నారా? మంత్రి ఇసుక అవినీతి అక్కడ టీడీపీకి కలిసి రానుందా? చూద్దాం. ఇంతకీ ఏంటా నియోజకవర్గం, ఏందా కథ? పశ్చిమ ప్రకాశంలో వైసీపీ కంచుకోటగా ఉన్న నియోజకవర్గం ఎర్రగుంటపాలెం. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో వైసీపీకి విజయం దూరంగా కనిపిస్తుంది. ఎర్రగుంటపాలెం నియోజకవర్గం ఆవిర్భావం నుండి 2009 కాంగ్రెస్, తదనంతరం వరుసగా 2014-19లో అక్కడ వైసీపీ గెలుపొందింది. దీంతో నియోజకవర్గం వైసీపీ కంచుకోటగా మారింది. అయితే అక్కడ టీడీపీకి నడిపించే నాయకుడు గ్రూపు తగాదాలతో వరుసగా 3 సార్లు గెలుపు అందని ద్రాక్షలా మారింది. వరుస ఓటములు టీడీపీ శ్రేణులు నియోజకవర్గంలో నిస్తేజులను చేశాయి. అప్పుడే టీడీపీకి గూడూరి ఎలక్షన్ బాబు రూపంలో నియోజకవర్గంలోని ప్రజలకు అండగా టీడీపీ కార్యకర్తలకు నేను ఉన్నాను అంటూ 3 సంవత్సరాల క్రితం నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న నాటి నుండి టీడీపీ చేపట్టే ప్రతి కార్యక్రమం శక్తివంచన లేకుండా విజయవంతం చేస్తూ అధికార వైసీపీకి కంటి మీద కునుకు లేకుండా చేసి నియోజకవర్గంలో పూర్తిగా పట్టు సాధించారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న ఆదిమూలం సురేష్ నియోజకవర్గంలో గ్రూపులు కట్టడం, ఇసుక అక్రమ రవాణా, అవినీతి, పలు ఆరోపణలు, మంత్రిగా నియోజకవర్గంలో నేను ఇది చేశాను అని చెప్పుకోవడానికి కూడా ఏమీ లేకుండా ఇవన్నీ గూడూరుకి కలిసి వచ్చే అంశాలయ్యాయి. మంత్రిపై నియోజకవర్గంలో అవినీతి ఆరోపణలు, వ్యతిరేకత దృష్టిలో ఉంచుకుని వైసీపీ అధిష్టానం మంత్రి ఆదిమూలమును 2024 ఎన్నికల్లో నియోజకవర్గం మార్చి కొండేపికి పంపారు. ఆ నియోజకవర్గానికి చెందిన తాడిపత్రి చంద్రశేఖర్ ఇప్పుడు ప్రస్తుతం ఎర్రగొండపాలెం వైసీపీ అభ్యర్థిగా నియోజకవర్గంలో ప్రవేశించాడు. నియోజకవర్గంలో కొత్త గ్రూపు తగాదాలు, దానికి వైసీపీపై విరక్తి కలిగి ప్రతిరోజు గూడూరు సమక్షంలో టీడీపీలో వలసలు కడుతూనే ఉన్నారు నేతలు. దీంతో ఎర్రగొండపాలెం టీడీపీకి ఏకపక్షంగా మారనుందా అని అక్కడ కింద స్థాయి వైసీపీ నేతలే అంటున్నారు. మరోవైపు గూడూరి మన్నె రవీంద్ర మధ్య అభిప్రాయ భేదాలు మాకు కలిసి వస్తాయి అనుకున్న వైసీపీ నేతలకు గూడూరి మన్నె రవీంద్ర మధ్య టీడీపీ అధిష్టానం సయోధ్య కుదిర్చి ఎర్రగొండపాలెం నియోజకవర్గ విజయం బాధ్యతలు మన్నె రవీంద్రకే అప్పచెప్పారు. దీంతో ఒక్కసారిగా నియోజకవర్గంలో టీడీపీకి పట్టు పెరిగింది. చూద్దాం మరి వైసీపీ కోటలో జెండా ఎగరేసేందుకు ఉవ్విళ్ళూరుతున్న గూడూరు ఎలక్షన్ బాబు కళ నెరవేరుతుందో లేదో. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.